మంచిర్యాల జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కారణంగా తమకు ఉపాధి కరువైందని ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాటు అదేవిధంగా కూడా కార్మికులు కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి ఎలక్ట్రికల్ ఆటోలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసి కూడా భారీగా కూడా మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్ల ఆందోళన కొనసాగిస్తాను. ఈ ఆందోళనకు సంబంధించి మనతో మాట్లాడిన కొంత ఆటో డ్రైవర్లు నిజంగా కూడా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన కొనసాగిస్తున్నారు? గతంలో మీకు ఇచ్చినటువంటి హామీలలో ఎంతవరకు ప్రభుత్వం నెరవేర్చింది? ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తూ ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆయన చెప్పినటువంటి ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాల కాలం వస్తుంది. ఇప్పటి వరకు ఆటో కార్మిక రంగాన్ని ఆదుకోలేక మరి ఆటో కార్మికులు ఎంతో మంది 200 మంది పైచిలుకు మంది చనిపోయినా కూడా ఒక్క కుటుంబానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి భరోసాను ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచైనా వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లే అడుగుతున్నాం. మేము వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్లే మేము అడుగుతున్నాం. కానీ ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆటో కార్మిక రంగానికి చేసింది ఏమీ లేదు. మరియు ఇప్పటికే ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మిక రంగం నష్టపోతుంది అని అంటే మళ్ళా ఎలక్ట్రికల్ ఈవీ ఆటోలను తీసుకొచ్చి నడుపుతా అని ఒక ప్లాన్ చేస్తున్నాడు. ఇతను చేస్తున్నటువంటి ఏంటిదంటే కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ ఆటో కార్మిక రంగాన్ని మొత్తానికి భూమి మీద లేకుండా చేద్దామనే ప్రయత్నంలో ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. మేము ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి ఒకటే, ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయించి ఇప్పటికైనా ఆటో కార్మిక రంగాన్ని ఆదుకోండి. మీరు ఆదుకోని పక్షంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం. మరియు 24వ తేదీన జరగబోయే బంద్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మాత్రం ఆ బాధ్యత మొత్తం ప్రభుత్వందే. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం ఎలా జరిగిందో అలాంటి ఆటో కార్మిక రంగం కూడా అలాంటి ఉద్యమం చేపడుతుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఆటో కార్మిక రంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజల దగ్గరకు వచ్చి మంచి హామీలు ఇచ్చి ఆటోలలో తిరిగి ఆటో కార్మికులతోని అందరితోని మీరు మా కోసం చెప్పండి, మీరు మమ్మల్ని గెలిపియండి, మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాం, మీరు ఇవాళ మాకు సేవ చేస్తే మీకు ఎప్పటికీ వెళ్ళవేళ మేము సేవ చేస్తామని చెప్పి పెద్ద నాయకులు మా ఆటోలలో తిరుగుకుంటా ఇదే పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో ప్రతి ఆటో కార్మికుని ఇంటికి పోయి బట్టలాడు గెలిచిన కార్మికులు పొన్నం ప్రభాకర్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకు, బస్సు కార్మికులకు ఎలాంటి ఆయనకు ఉన్నదో మంత్రి పథకం ఉన్నదో ఆ మంత్రి పథకాన్ని దొక్కి ప్రజల్ని మొత్తం ఎండగొట్టి ప్రజల్ని ముంచి బొన్నబెట్టి పెద్ద కాంట్రాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళ బావుల కోసం మమ్మల్ని అనగదొక్కుతాడు. ఈ అనగదొక్కే ప్రభుత్వం మా కోసం, ఆటో డ్రైవర్ల కోసం ఆలేయకుండా చేస్తే మేము రేపు రాష్ట్ర వ్యాప్తం 23 తారీఖు అర్ధరాత్రి నుంచి 24వ తారీఖు పొద్దున్న నుంచి బంధు పిలుపుల భారీ ఎత్తున సభలు చేసి అన్ని కార్మికులను పిలుచుకొని జేఏసీ ఏర్పడడం నాటుగా ఈ జేఏసీ తరఫున వంట మార్పులు చేసి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంకి ఎట్లా మేము ఆటో డ్రైవర్లను సహకరించినామో ఏ ఒక్క ఉద్యమకారులు కాకుండా ప్రతి ఒక్కరు ఎట్లా సహకరించిందో పెద్ద నాయకులు ఎవరు రాలే, రోడ్డు మీదకి కాంట్రాక్టర్లు రాలే, సహాయం చేయడానికి రాదు. తెలంగాణ రానికి ఆటో డ్రైవర్లు ముందున్నారు, చిన్న పరిశ్రమ కార్యక్రమాలు ముందున్నారు. వాళ్ళని తీసుకొని ఇవ్వాలి. నువ్వు అనగదొక్కి చూస్తానమంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా అనగదొక్కుతావో నీ తమాషా రేపు ఎలక్షన్లలో మేము చూపెడతాం. మా ఆటో కార్మికుల దమ్మంగా చూపెడతాం. మా ఆటో కార్మికుల రోజు కొన్ని వేల మంది తిరుగుతారు. మీకోసం వాళ్ళకు మొత్తం ప్రచారం చేసి నిన్ను బొందబెట్టేదాక ఇచ్చిపెట్టమని ఈ మనవి చేస్తున్నాం. ఆటో డ్రైవర్లే తమ ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆటో డ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా అనే మహాలక్ష్మి పథకంతోనే తమ జీవితాలే ఏదైతే తమ ఆటోకు సంబంధించినటువంటి జీవితాలే చీకటిమయంగా మారినాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వము మరొకసారి కూడా ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎలక్ట్రికల్ ఆటోను తేవడాన్ని అయితే వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలతో పాటు ఇది ఆటో యూనియన్ సంబంధించి కూడా ఆటో కార్పొరేషన్ 100 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.